బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఆయనను A6గా పోలీసులు చేర్చారు. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. పేర్ని నాని పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఆయనను A6గా పోలీసులు చేర్చారు. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. పేర్ని నాని పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ రామారావు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నానికి హైకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. రేషన్ బియ్యం మాయమైన కేసులో ఏపీ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని, అతని భార్య జయసుతో సహా మరికొందరిపై కేసులు అయితే నమోదు చేశారు. తాజాగా పేర్ని నానిని కూడా ఈ కేసులో చేర్చిన పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణంలోనైనా సరే పేర్ని నాని అరెస్ట్ చేయొచ్చు అనే క్రమంలో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించడమే కాకుండా కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పేర్ని నాని భార్య అయిన జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు అయితే చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగం రికవరీ కింద పేర్ని నాని కుటుంబ సభ్యుల నుంచి 1,68,00,000 రూపాయలు వసూలు చేసింది. మిగిలిన మరొక 1,67,00,000 రూపాయలు కూడా చెల్లించాలని పేర్ని నానికి అయితే నోటీసులు జారీ చేశారు రామారావు.